నెలాఖరులోగా కేబినెట్ విస్తరణ ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి ఈ విషయం. 6గురిలో ఒక మైనార్టీకి ఛాన్స్ ఎమ్మెల్సీ కోటాలో తీసుకునే ఆలోచన. ఆలస్యం అయితే 100 రోజుల డెడ్లైన్ లోపు పూర్తి. నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. ఈ నెలాఖరులోగా కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఏఐసిసి దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే 6గురు ఎవరనే అంశంలో పిసిసి ఏఐసిసి ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. ఇందులో మైనార్టీ చెందిన ఒకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కానీ ఆ కమ్యూనిటీకి చెందిన వారు ఎవరు ఎమ్మెల్యేగా గెలవలేదు. దీంతో ఎమ్మెల్సీ కోటా నుంచి అవకాశం ఇవ్వాలని సీఎం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఏఐసిసి నిర్ణయం వెలువడటం ఆలస్యం అయితే మ్యాక్సిమం 100 రోజుల్లో విస్తరణ పూర్తి చేసేయాలని భావిస్తున్నట్లు టాక్. మరి ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయినటువంటి మంత్రుల పదవులకు సంబంధించిన విషయంలో కేబినెట్ విస్తరణకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతోంది. మరి ఈ విషయంలో ఇక్కడ పిసిసి కానీ అక్కడ ఏఐసిసి కానీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి మైనార్టీకి సంబంధించిన విషయంలో ఎవరిని తీసుకోవాలి? ఒకవేళ ఎవరిని తీసుకోకపోతే రేపటి రోజున ఎంఐఎం పార్టీ నాయకులు లేదంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు మైనార్టీ వ్యతిరేక పాలన చేస్తున్నారు, మైనార్టీ లేనటువంటి పాలన చేస్తున్నారు అని చెప్పేసి విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అందరినీ సమానంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి మైనార్టీ లేకపోతే బాగుండదు అని చెప్పేసి అయితే ఎవరినో ఒకరిని ఎమ్మెల్సీని తీసుకోవాలి, ఒక విద్యా సంస్థలకు సంబంధించిన జావేద్ గారిని తీసుకుంటామని చెప్పేసి నిన్న మనం మాట్లాడినా మరి అందులో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు దాన్ని ఒప్పుకుంటారా లేదా అనే విషయంలో కూడా వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఎలక్షన్లకు ముందే లోక్సభ ఎలక్షన్స్కి ముందే నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి నిర్ణయం తీసుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళు మరింత శక్తితో ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మంత్రులుగా ఉండేది మరిన్ని అధికారాలు ఉపయోగించుకొని వాళ్ళు రానున్న లోక్సభ ఎన్నికల్లో మరింత ప్రచారం చేస్తారనే ఆలోచన వాళ్ళైతే ఉన్నారు. మరి మాజీ భార్య రెండో పెళ్లి చేసుకున్నా సరే మాజీ భర్త నుంచి భరణం పొందవచ్చు స్పష్టం చేసిన బాంబే హైకోర్టు. ఈ విషయంలో చాలాసార్లు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ముఖ్యంగా ఒకవేళ భార్య కనుక రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత భర్త నుండి భరణం ఇవ్వాల్సిన అవసరం ఉండదు, భార్యకు సంబంధించిన విషయంలో సరిపోతుంది అనుకుని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే మాజీ భార్య రెండో పెళ్లి చేసుకున్నా కూడా మాజీ భర్త భరణం ఇవ్వాల్సిందే. మహిళ రెండో పెళ్లి చేసుకున్న మాజీ భర్త నుంచి భరణం పొందవచ్చునని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహిత మహిళల ఆస్తి చట్టంలో పునర్వివాహం అనే పదం లేదని వ్యాఖ్యానించింది. చిప్లోన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన మెయింటెనెన్స్ ఆర్డర్ను సవాల్ చేస్తూ ఒక వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2005లో పిటిషనర్ వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు కుమార్తె ఉంది. 2008లో పిటిషనర్ భార్యకు విడాకులు ఇవ్వగా ఆమె 2012లో భరణం కోసం దరఖాస్తు చేసుకుంది. మహిళకు రూపాయలు 4,32,000 భరణం ఇవ్వాలని దాన్ని 2 నెలల్లో చెల్లించాలని మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. పిటిషనర్ అప్పీల్ను 2017లో రత్నగిరి సెషన్స్ కోర్టు కూడా కొట్టివేసింది. అంతేకాకుండా చెల్లించాల్సిన మొత్తాన్ని 9 లక్షలకు పెంచింది. ఇదిలా ఉండగా మహిళ 2018లో రెండో పెళ్లి చేసుకున్నది. ప్రతివాది రెండో పెళ్లి చేసుకుందని సెషన్స్ కోర్టు తీర్పు రద్దు చేయాలని పిటిషనర్ కోరితే పిటిషనర్ వాదంతో హైకోర్టు ఏకీభవించకపోగా మహిళకు 9 లక్షల భరణం చెల్లించాల్సిందని స్పష్టం చేశారు. ఇక్కడ తెలివిగా ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి 2008లో విడాకులు అయినాయి. 2008లో విడాకులు అయిన తర్వాత 4 లక్షల రూపాయలను నువ్వు భరణం చెల్లించాలని చెప్పేసి చెప్తే ఆ భరణం చెల్లించకుండా ఆలస్యం చేసి దొరకకుండా ఆ అమ్మాయికి దొరకకుండా పోలీసులు దొరకకుండా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఆయన తిరిగి మళ్ళీ 2017లో దాదాపు 8-9 సంవత్సరాల తర్వాత కోర్టుకు పోయి నేను ఆ డబ్బులు చెల్లించలేనని చెప్పేసి కోర్టులో చెప్పేది ఉంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుందని అది అని చెప్పేసి ఉంటే ఆ 4,32,000 కాదు నువ్వు 9 లక్షలు కట్టాలి. ఈ 9 ఏళ్ల పాలనలో 9 ఏళ్ల సమయంలో నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి ఈ 9 ఏళ్ళు కూడా ఆ డబ్బులు ఆమెకు అప్పుడే ఇచ్చి ఉండేదంటే అవి 9 లక్షల రూపాయలు ఐఐటి అని చెప్పేసి ఆ డబ్బులు కట్టాలని చెప్పేసి ఆయనకు 9 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. అయినా వెయిట్ చేసింది. ఎందుకు అంటే చాలా మంది ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూని బయట తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం ఆలోచిద్దాం. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఒంటరిగా ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు ఆ విడాకులు తీసుకున్న సమయంలో ఆ అమ్మాయికి కావాల్సినటువంటి భరణాన్ని ఆ భర్త చెల్లించాలి. భర్త చెల్లించి విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి భర్త చెల్లించేటువంటి అవకాశం ఉన్నప్పుడు భర్త విడాకులు తీసుకున్న క్రమంలో ఆ భర్త భరణాన్ని ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా భర్త భరణం చెల్లించాల్సిందే. మరి భర్త భరణం చెల్లించకుండా ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకున్నది, ఆ అమ్మాయి భర్త ఉద్యోగస్తులు, ఆ అమ్మాయి భర్తకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఎన్ని చెప్పినా కూడా ఆమె పెళ్లి చేసుకోకముందు విడాకులు అయినాయి, ఆమె పెళ్లి చేసుకోకముందు తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ భరణం చెల్లించాల్సిందని చెప్పేసి అయితే ముంబై హైకోర్టు తీర్పునియడం జరిగింది. మరి అదే తీర్పు రానున్న రోజుల్లో అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకొని ముందుకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి అయ్యాక ఆగితే మనం భరణం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకో ఏడాది 2 నెలల పాటు ఆగితే వాళ్ళే పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత మనం చేతులు దుప్పుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్నారు. అది చెల్లదు.
ఎట్టి పరిస్థితుల్లో భరణం చెల్లించాల్సిందే. కాబట్టి మీరు భరణం చెల్లించి మీరు కూడా ఆ అమ్మాయిలాగా రెండో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతాయి కదా. మీరెందుకు 15 ఏళ్ళ పాటు ఆ అమ్మాయి పెళ్ళి అయ్యాక ఆగితే భరణం చెల్లించకుండా ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచనలు కలిగితే అందరు బయటపడాలి. ఇకపోతే ఫ్లిప్కార్ట్లో లే ఆఫ్స్ 1500 మందిపై వేటు. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ 5-7% ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. పనితీరు ఆధారంగా ఈ తొలగింపులు ఉంటాయని ఈ ఏడాది మార్చి నుండి ఏప్రిల్ నాటికి ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది. గతేడాది కంపెనీ ఎలాంటి నియామకాలను చేపట్టవుగా 2024లో తొలగింపుల నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గడిచిన 2 ఏళ్ల నుంచి ఫ్లిప్కార్ట్ పనితీరు ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ 22,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. తాజా నిర్ణయంతో 1100 మంది నుండి 1500 మందిపై ప్రభావం ఉండే అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాగే ఈ ఏడాదికి సంబంధించి కంపెనీ రోడ్ మ్యాప్ పునర్నిర్మాణం గురించి వచ్చే నెలలో జరిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఫ్లిప్కార్ట్ సిబ్బంది తెలిపారు. మరి ఏది ఏమైనా కూడా ఆ ఫ్లిప్కార్ట్ సంబంధించిన విషయంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఏఐ వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగుల్ని తొలగించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విషయంలో మనం అప్డేట్ అయ్యి దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయకపోతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి ఏం అవగాహన లేకపోతే చాలామంది ఉద్యోగాలు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీడియాలో వార్తలు చదివేటువంటి వ్యక్తులుగా కూడా ఏఐని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏఐ ఉపయోగించుకొని వార్తలు చదివేటువంటి అమ్మాయిలను కానీ అబ్బాయిలకు సంబంధించిన విషయంలో కానీ వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళే వార్తలు చదువుతున్నట్టుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో మీడియాలో కానీ ఎక్కడ కానీ ఆ ఏఐని మాత్రమే ఉపయోగించుకోవడానికి ప్రయత్నం జరిగితే చాలా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా అప్డేట్ అయ్యి దాన్ని అందుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా ఉండాలి. పోస్ట్ మార్టం నివేదికలు, మెడికల్ లీగల్ డాక్యుమెంట్లలోను అందుకు అనుగుణంగా డాక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి. ఒడిశా సర్కార్కు ఆ రాష్ట్ర హైకోర్టు ఆర్డర్. ప్రిస్క్రిప్షన్ సంబంధించిన విషయంలో ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసేదంటే ఆ మందుల షాప్ తప్ప ఎవరికి అర్థం కాదు. అసలు నువ్వు ఏ మందు రాస్తానో ఎందుకు రాస్తానో అనే విషయంలో డాక్టర్కును మెడికల్ షాప్ ఆయనకే తెలుస్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి కొంతమంది డాక్టర్లకు, ముఖ్యంగా చైల్డ్ అంటే ఆ చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్లు లేదంటే గుండె ఆపరేషన్ సంబంధించిన డాక్టర్లు కొంతమంది అయితే ఆయన రాసింది వేరే మెడికల్ షాప్ తీసుకుపోయినా అర్థం కాదు. ఇది ఎక్కడ తీసుకున్నారండి అంటే పలానా డాక్టర్, అక్కడనే మెడికల్ షాప్ ఉంటే ఆయన చూసుకోపోరే అంటారు. అంటే ఎందుకు ఒక మందు రాస్తున్నప్పుడు ఆ మందు ఎందుకు వర్తిస్తుంది, ఏ విషయంలో వర్తిస్తుంది, ఎట్లా. ఈరోజు ఈ ప్రిస్క్రిప్షన్ సంబంధించిన విషయంలోనే కాకుండా కోర్టులు ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీలైనంత వరకు ఈరోజు ఒక పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయనకు మందుల మీద మందులు రాస్తూ, ఈరోజు కొత్తగా డెలివరీ అయినటువంటి ఒక అమ్మాయి కూడా పాప పుట్టగానే ఆ పాప కోసం అని చెప్పేసి పాపను తీసుకుపోయి బాక్సులో పెడితే ఆ బాక్సులో పెట్టిన పాపకి ఈ పొద్దున నుండి సాయంత్రం వరకు 10,000 మందులు రాస్తున్నారు. ఈ మందులు దేనికి సార్ అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఈ మందులకు సంబంధించిన విషయంలో కూడా ఈ మందులు వేయచ్చా వేరదా, వీళ్ళు ఒక రోజులో ఎన్ని మందులు రాస్తున్నారో, వారం రోజుల పాటు ఒక పాప ఆసుపత్రిలో ఉండేదంటే వారం రోజుల పాటు వీళ్ళు రాసినట్టు మందులు ఏంది, వాళ్ళు తీసుకున్న బిల్లులు ఏంది అనే విషయంలో కూడా ప్రతిసారి ఆ హాస్పిటల్ మీద ఒక విచారణ కమిటీ ఉండి వీళ్ళు ఏం రాస్తున్నారు, ఎంత డబ్బులు వృధా చేస్తున్నారు, అసలు ఆ మందులు తీసుకుపోయినాక పేషెంట్కి వేస్తున్నారా వేయట్లేదా, ఇంజక్షన్లు వేస్తున్నారా లేదా, మళ్ళీ తిరిగి మెడికల్ షాప్కి పంపిస్తున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. దాని మీద కూడా కోర్టులో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ప్రిస్క్రిప్షన్ అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. చదువుకున్నవాడు, కనీసం చదువుకున్న వాడికైనా నువ్వు రాసేది ఈ మందు ఏంటిది, ఈరోజు పారాసెటమాల్ అని రాసేదంటే పారాసెటమాల్ అర్థం కాని పరిస్థితుల్లో ఎందుకు రాస్తున్నారు అని చెప్పేసి అయితే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. పోస్ట్ మార్టం నివేదికలైనా మెడికల్ లీగల్ డాక్యుమెంట్లు కూడా తప్పకుండా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఆసుపత్రులకు సంబంధించిన విషయంలోనే ఎక్కడైనా కూడా జరుగుతున్న అరాచకాలు మొత్తం ఆ మెడికల్కి సంబంధించిన దందాలు జరుగుతున్నాయి. ఈరోజు కోట్లాది రూపాయల ఆ డబ్బుల్ని ఆ మందుల షాపుల పేరుతోని అదే ఆసుపత్రిలో వాళ్ళు సంపాదించుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మందు వారం రోజులు కావాల్సినటువంటి మందులు తీసుకుంటే సరిపోయేటువంటి పేషెంట్కి 4 రోజుల పాటు రాస్తున్నారు మందులు. 2 రోజులు వేసుకుంటే తక్కువ అయ్యేటువంటి జ్వరానికి 15 రోజులకు మందులు రాస్తూ ఉన్నారు. ఈరోజు చిన్నగా కాలు బెనికింది అని చెప్పేసి ఆసుపత్రికి పోయి మీరు పోతే స్కానింగ్ తీపిచ్చి 8,000 రూపాయలు 10,000 రూపాయలు వేస్ట్ చేస్తున్నాడు. అదే స్కానింగ్ సంబంధించిన విషయంలో ఏమున్నది, అమ్మ కాలు జారింది కదా 2 రోజులు తగ్గుతుంది అని చెప్పేసి 2 రోజులు మందులు ఇచ్చేయడానికి ప్రయత్నం చేయకుండా 15 నుండి 1 రోజుల పాటు మందులు ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ మందులు ఎందుకు రాస్తున్నారంటే ఆ మెడికల్ షాపులతోని ఆ ఆసుపత్రిలో డాక్టర్లు కానీ ఆసుపత్రిలో యాజమాన్యం కానీ కుమ్మక్క అయిపోయి ఉంటుంది. కాబట్టి ఈ మెడికల్ షాపుల్లో వాళ్ళు అమ్ముకునేటువంటి సేల్స్లో వాళ్ళకి వాటా ఉంటుంది. కాబట్టి వాళ్ళు 2 రోజులకు 3 రోజులకు ఇవ్వాల్సిన మందులు కూడా 15 రోజులకు 1 నెల రోజులకు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.
వీలైతే మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఆసుపత్రిలో పోయేటువంటి పాలు కావద్దు అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి ప్రజలు ఆలోచించాలి, మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.